ఇప్పుడు మీరు అప్పుడు చాలాసార్లు హరీష్ రావుని కలిశారు, కేసీఆర్ కూడా బహుశా కలిసి ఉంటారు. ఉమాభారతి అప్పుడు కొన్ని రోజులు జలశక్తి మినిస్టర్ గా ఉండే, నితిన్ గడ్కరీ ఉన్నప్పుడు మీరు దాన్ని ఆపోజ్ చేయలేదా మేడిగడ్డ అన్నారం సుందిల్లా? ఇప్పుడు అదే భరత్ గారు నేను ఏం చెప్తున్నా అంటే, ఇప్పుడు ఒక డిపిఆర్ తుమ్మిడిహట్టిది ఇచ్చినప్పుడు దానికి రిలేటెడ్ ఆస్పెక్ట్స్ మేము చూసినాము, హైడ్రాలజీ క్లియరెన్స్ ఇచ్చినాము. ఇంటర్ స్టేట్ ఆస్పెక్ట్స్ లో మహారాష్ట్ర ముప్పు అనేది రెండు రాష్ట్రాలు మాట్లాడుకోమన్నాం. మేము ఫెసిలిటేట్ చేసినాము కూడా మీటింగ్స్, కొన్ని డైరెక్ట్ వాళ్ళని మాట్లాడుకోమన్నాం. బేసిన్ పారామీటర్స్ చెక్ చేసి ఓకే చెప్పినాం. వాళ్ళు నెక్స్ట్ ఫేజ్ లో వచ్చి మేము డిపిఆర్ మార్చుకున్నాము, మాకు మేడిగడ్డ అన్నారం సుందిల్లా నుంచి మేము చేసుకుంటున్నాం అన్నప్పుడు మేము కేంద్ర ప్రభుత్వంగా నా పర్సనల్ ఒపీనియన్ ఏమైనా ఉండొచ్చు, లేకపోతే పొలిటికల్ ఒపీనియన్ ఏమైనా ఉండొచ్చు, అది వేరు. కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైనా కానీ ఒక స్టేట్ వచ్చి మేము ఆ ప్రాజెక్ట్ అక్కడి నుంచి ఇక్కడ పెట్టుకుంటాము అన్నప్పుడు సేమ్ పారామీటర్స్, సేమ్ ఈ సిడబ్ల్యూసీ డైరెక్టరేట్స్ అక్కడ ఆ లొకేషన్ లో మళ్ళీ కరెక్ట్ లొకేషన్ కాదు, దానివల్లే ఇప్పుడు ఈ ఎర్త్ క్వేక్ జోన్ లో ఉంది, అది కరెక్ట్ లొకేషన్ కాదు మేడిగడ్డ, అది అందుకనే బీటలు వారింది, లేకపోతే పిల్లర్ గుంగిపోయింది ఇట్లా అంటూనే చెప్పి అదేమన్నా కరెక్టా కాదా? యాక్చువల్లీ ఇప్పుడు కొన్ని ఎట్లుంటాయంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరన్న జియోలాజికల్ ఇన్వెస్టిగేషన్స్, జియోటెక్నికల్ ఇన్వెస్టిగేషన్స్ కానీ, జియాలజీకి సంబంధించినవి కానీ, ఒక స్టేట్ కు ఇంతకు ముందు సిడబ్ల్యూసీ డైరెక్టరేట్స్ 12 డైరెక్టరేట్స్ లో వన్ ఆఫ్ ది డైరెక్టరేట్స్ యూస్ టు ఒకప్పుడు స్టేట్ లో సిడిఓ లేనప్పుడు, సిడిఓ అంటే సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్, ప్రతి స్టేట్ లో అది ఉండాలని లేదు. కొన్ని స్టేట్స్ కొన్ని చిన్నగా ఉంటాయి, కొన్ని టెక్నికల్లీ అంత స్ట్రాంగ్ ఉండవు. అవి లేని ప్లేసెస్ లో సిడబ్ల్యూసీకే వాళ్ళు డెలిగేట్ చేస్తారు, మాకు అంతా చేసి పెట్టండి డిపిఆర్ అని. అప్పుడు ఈ జియో టెక్నికల్ ఇన్వెస్టిగేషన్స్, జియాలజీ ఇన్వెస్టిగేషన్స్ అన్ని కూడా సిడబ్ల్యూసీ చేస్తారు. ఇక్కడ మన స్టేట్ లో తెలంగాణలో సిడిఓ ఉంది, సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్. తర్వాత తెలంగాణ స్టేట్ మోడలింగ్ ఇంజనీరింగ్ ల్యాబ్ ఉంది, మోడలింగ్ అంతా వాళ్ళు చేస్తారు. ఆ జియోటెక్నికల్ ఇన్వెస్టిగేషన్స్ కానీ లేకపోతే డిజైన్స్ కానీ బరాజెస్ ది సిడిఓ చేస్తుంది. ఒక ప్రొఫార్మా ఉంటుంది, ఒక అండర్టేకింగ్, ఏమనంటే చెక్ లిస్ట్ ఉంటుంది. ఈ డిజైన్ మేము చేసాము, జియోటెక్నికల్ ఇన్వెస్టిగేషన్స్ మేము చేసాము, జియో ఫిజికల్ ఇన్వెస్టిగేషన్స్ మేము చేసాము, ఇన్స్ట్రుమెంటేషన్ మేము చేసాము. ఇవన్నీ చెక్ లిస్ట్ లో వాళ్ళు టిక్ పెట్టి ఇస్తారు. వాళ్ళు ఏదైతే టిక్ పెట్టి ఇస్తారో సైన్డ్ బై చీఫ్ ఇంజనీర్ ఆఫ్ సిడిఓ అండ్ అటెస్టెడ్ బై ప్రిన్సిపల్ సెక్రటరీ ఇరిగేషన్. కానీ ల్యాబ్ కోర్సు దీన్ని ఆమోదించిందని చెప్తున్నారు మొత్తం డిజైన్. అయితే అట్లా వాళ్ళు అండర్టేకింగ్ లో సైన్ చేసి ఇచ్చినప్పుడు సెంట్రల్ వాటర్ కమిషన్ ఆస్పెక్ట్స్ ని చూడదు. వాళ్ళు ఇట్ ఈస్ ఆన్ ఫేస్ అప్రూవ్డ్, సిడబ్ల్యూసీ అప్రూవల్ ఉంది అంటే సిడబ్ల్యూసీ వాటిని ఇన్వెస్టిగేట్ చేసి అప్రూవ్ చేయలేదు. స్టేట్ అండర్టేకింగ్ ఇచ్చింది కాబట్టి అది ఫెడరల్ సిస్టమ్ లో సెంట్రల్ గవర్నమెంట్ బిలీవ్స్ ద స్టేట్ గవర్నమెంట్. సో సెంట్రల్ గవర్నమెంట్ వీటిలో ఇన్వాల్వ్ కాలేదు టెక్నికల్ వాటిలో. అది లా ఆఫ్ ది ల్యాండ్. మీరు అన్న సెకండ్ ప్రశ్న వ్యాప్కోస్. ఒకటి భరత్ గారు, వ్యాప్కోస్ అనేది ఇట్స్ ఎ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. మీరు సపోజ్ నాకు తెలిసి మీరైతే కాంట్రాక్టర్ కాదు, బట్ సపోజ్ ఎగ్జాంపుల్ గా మీరు ఏదైనా ఒక కాంట్రాక్టర్ గా ఒక డ్యామ్ బరాజో కన్స్ట్రక్షన్ మీరు తీసుకున్నారు అనుకోండి కాంట్రాక్ట్, మీరు కూడా వ్యాప్కోస్ కి ఇవ్వచ్చు డిపిఆర్ ప్రిపేర్ చేయండి. సో ఒక ప్రైవేట్ ఏజెన్సీస్ కానీ గవర్నమెంట్ ఏజెన్సీస్ కానీ వ్యాప్కోస్ హైర్ చేసుకోవచ్చు. వ్యాప్కోస్ ఏం చేస్తుంది, లైక్ ఎనీ అదర్ ప్రైవేట్ ఎంటిటీ, మీరు ఎవరైనా ప్రైవేట్ వాళ్ళకు కూడా ఇచ్చుకోవచ్చు. సపోజ్ నాకు ఏదైనా ప్రైవేట్ కన్సల్టెన్సీ ఉండి నేను డిపిఆర్ తయారు చేయగలిగితే మీరు నాకు కూడా ఇవ్వచ్చు. నాకు ఇచ్చే బదులు మీరు వ్యాప్కోస్ కూడా ఇవ్వచ్చు. వ్యాప్కోస్ అనేది పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ కాబట్టి బిహెచ్ఈఎల్ లాగా ప్రైవేట్ వాళ్ళకు కూడా బిహెచ్ఈఎల్ డూ సమ్ వర్క్స్. వ్యాప్కోస్ ఆ వర్క్ చేసి వాళ్ళు స్టేట్ కి ఇస్తారు. వ్యాప్కోస్ చేసింది దేనికి కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎండార్స్మెంట్ ఉండదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు వ్యాప్కోస్ ఇచ్చే రిపోర్ట్స్ గానీ డిపిఆర్ గానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా శాంక్టిటీ లేదు, ఉండదు. సిడబ్ల్యూసీ ఏదైతే చెప్తుందో అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పినట్టు. వ్యాప్కోస్ చెప్పింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పినట్టు కాదు. సో అంటే ఇక ఇప్పుడు వాళ్ళొక నిర్ణయానికి వచ్చారు, మేడిగడ్డ అన్నారం సుందిల్లా ఇది కట్టాలి, రీడిజైన్ చేయాలనే నిర్ణయానికి వచ్చారు కేసీఆర్. అది ఎందుకు వచ్చారని అనిపిస్తుంది మీకు? ఆయన బలంగా అంటే స్టేట్ గవర్నమెంట్ డిసిషన్ అది. స్టేట్ గవర్నమెంట్ రెండు విషయాలు చెప్పింది నాకు తెలిసి.
ఆ, రెండు మూడు విషయాలు చెప్పింది. అందులో మెయిన్ గా నాకు నాకు ఇది ఉన్నంత వరకు, అవగాహన ఉన్నంత వరకు సిడబ్ల్యూసి 165 టీఎంసీ ఫస్ట్ ఉందని చెప్పింది, తర్వాత లేదని చెప్పింది అన్నారు. అయితే సిడబ్ల్యూసి ఎప్పుడైనా ఒక ప్రాజెక్ట్ కు వాటర్ అవైలబిలిటీ చెప్పినప్పుడు 75% డిపెండబిలిటీ అనే ప్రామాణికత ఉంటుంది. 75% డిపెండబిలిటీ అంటే 3 out of 4 years వాటర్ అవైలబుల్ ఉండాలి, 3 out of 4 years ప్రాజెక్ట్ సక్సెస్ కావాలి. 75% డిపెండబిలిటీ కింద తుమ్మడేటి లొకేషన్ లో 165 టీఎంసీ ఉందని సిడబ్ల్యూసి చెప్పింది వాస్తవం. అయితే వాళ్ళు అందులో ఏం రాసిందంటే ఒక 63 టీఎంసీ పై రాష్ట్రాలు, పేరు చెప్పలేదు, మహారాష్ట్ర అనే పేరు చెప్పలేదు, పై రాష్ట్రాలు సర్ప్లస్ వాటర్ అనుకోని వాళ్ళు వాడుకునే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మేము వ్యాప్కోస్ ఇచ్చిన రిపోర్ట్స్ కూడా చూసాము. ఇప్పుడు వ్యాప్కోస్ ఎట్లయితే మన స్టేట్ కూడా డిపిఆర్స్ చేస్తుందో, మహారాష్ట్ర కూడా కొన్ని డిపిఆర్స్ తయారు చేసి సిడబ్ల్యూసీకి పంపించింది. వీళ్ళు సిడబ్ల్యూసీ ఇంటర్ స్టేట్ డైరెక్టరేట్ ఉందని చెప్పాను కదా నేను. ఇంటర్ స్టేట్ డైరెక్టరేట్ ఏం చేస్తుందంటే ఈ ప్లేస్ లో మహారాష్ట్ర ఏమన్నా ప్రాజెక్ట్స్ అప్లై చేసిందా, వాళ్ళు ఏదన్నా ఇక్కడ వాటర్ వాడేటందుకు చూస్తున్నారా అనేది చూసి వీళ్ళు అన్నది ఏంటంటే ఒక 63 టీఎంసీ వాళ్ళకి ఎలకేషన్ లేదు మహారాష్ట్రకు, వాళ్ళు సర్ప్లస్ వాటర్ ని యూజ్ చేసుకునే ఛాన్స్ కనపడతా ఉంది వ్యాప్కోస్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారము. మీరు ఈ ప్రాజెక్ట్ టేకప్ చేయబోతున్నారు కాబట్టి కేర్ఫుల్ గా ఉండండి. అంటే లైక్ కాషనింగ్ ఏ స్టేట్ దట్ సమ్ అదర్ స్టేట్ మైట్ డూ సంథింగ్. ఈ 165 టీఎంసీ మీదే, తెలంగాణదే. అందులో 63 టీఎంసీ వాళ్ళే అనుకోని వాళ్ళు వాడుకునే పరిస్థితి రావచ్చు. మీరు దాన్ని ఇది చేసుకోండి, అంటే వర్కౌట్ చేసుకోండి అన్నప్పుడు అది 165 టీఎంసీ లో ఈ 63 తీసేసి సిడబ్ల్యూసీ లేవన్నది అనేది కరెక్ట్ కాదు. 165 టీఎంసీ 75% డిపెండబిలిటీ కింద సిడబ్ల్యూసీ చెప్పింది అనేది వాస్తవం, అందులో ఏమాత్రం కూడా డౌట్ లేదు. ఓకే. సో ఇక్కడ ఇప్పుడు సరే మేడిగడ్డ అన్నారం సుందిల్లా మొత్తం ప్రాజెక్ట్ అయితే ఇప్పుడు కంప్లీట్ అయింది. ఇప్పుడు ఓవరాల్ గా మేడిగడ్డలో పిల్లర్లు కుంగిపోవడం, దాన్ని ఎట్లా దీన్ని రిపేర్ చేస్తే మొత్తం సెట్ అయిపోతుందా, లేకపోతే మళ్ళీ ప్రాబ్లం తలెత్తే అవకాశం ఉంటుందా? ఇప్పుడు దీని మీద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టాండ్ గానీ, లేకపోతే నా పర్సనల్ ఒపీనియన్ గానీ, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ దీనికి ప్రామాణికత ఉన్న ఆర్గనైజేషన్ కంట్రీలో. వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ 1.5 year వాళ్ళు స్టడీ చేశారు. వాళ్ళు ఏదైతే స్టడీ చేసి వాళ్ళు ఏదైతే రిపోర్ట్ ఇచ్చిండ్రో వాళ్ళు చాలా క్లియర్ గా ఏం చెప్పారంటే జియోటెక్నికల్ ఇన్వెస్టిగేషన్స్ ఫర్దర్ గా చేయండి. ఏదైతే మీరు ఇంతకు ముందు కొన్ని చేసి ఉన్నారు, ఇంకొన్ని చేయాల్సింది ఉంటే చేయలేదు, ఇప్పటికైనా అవి చేసి రిపోర్ట్స్ ఇస్తే అక్కడ ఉన్న జియాలజికల్ ఇన్ఫర్మేషన్, జియోటెక్నికల్ గానీ, జియోఫిజికల్ గానీ, ఇన్స్ట్రుమెంటేషన్ డేటా గానీ ఇస్తే అవి స్టడీ చేసి మేము వీ విల్ టెల్ యూ వెదర్ దట్ బరాజ్ విల్ స్టాండ్ ఆర్ ఫర్దర్ రిపేర్స్ ఆర్ నీడెడ్, రినోవేషన్ ఇస్ నీడెడ్, వెదర్ ఇఫ్ నీడెడ్ ఆర్ నాట్. ఇవన్నీ కూడా ఆ టెస్ట్ రిజల్ట్స్ బట్టే మేము చెప్తామని వాళ్ళు అన్నారు. సో నా ఒపీనియన్ ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ ఆ టెస్ట్ చేసి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా టెస్ట్ రిజల్ట్స్ కనుక ఇస్తే అప్పుడు ఎన్డీఎస్ఏ వాటిని చూసి సమాధానం చెప్తుంది. సమాధానం ఎన్డీఎస్ఏ చెప్పాలి. నేను కాదు, ఎన్డీఎస్ఏ అది ఇంతకా దాదాపు 15 నెలల పాటు అది చేసి మళ్ళీ టెస్ట్ చేయాలని రిపోర్ట్ ఇవ్వడం 15 మొత్తం పరిశీలించే 15 ఎన్డీఎస్ఏ ఫస్ట్ ఇంటర్వ్యూ రిపోర్ట్ ఎలకని పట్టింది అని అంటున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. అయితే లేదు, నేను చెప్తాను భరత్ గారు. ఫస్ట్ ఇమ్మీడియట్ గా దాన్ని ఏమంటారు, ఇన్సిడెంట్ జరిగిన 10 days లోనే దే హావ్ గివెన్ ఏ ప్రిలిమినరీ రిపోర్ట్. ఆ ప్రిలిమినరీ రిపోర్ట్ ఎందుకు ఇస్తారంటే ఫర్దర్ గా డ్యామేజ్ జరగకూడదు బరాజ్ కు, వాటర్ వచ్చి ఇంపౌండ్ అవుతుంది, వర్షాలు పడతాయి అని చెప్పి ఇమ్మీడియట్ మెజర్స్ లైక్ ఏ పర్సన్ బీయింగ్ టేకెన్ టు ఎమర్జెన్సీ ఫర్ సమ్ రాంగ్ థింగ్ హ్యాపెండ్. సో ముందు ఆ ట్రీట్మెంట్ అవుతుంది. ఆ ట్రీట్మెంట్ అది ఫస్ట్ వాళ్ళు ఇచ్చిన 10 days లో ఇచ్చిన రిపోర్ట్ లో వాళ్ళు క్లియర్ గా ఏమన్నారంటే మీరు ఒక వాటర్ ఇంపౌండ్ చేయకండి, సో అండ్ సో టెస్ట్ చేయండి అవన్నీ చెప్పారు. అప్పుడు మన దగ్గర అసెంబ్లీ ఎలక్షన్స్ ఉన్నాయి, గవర్నమెంట్ మారింది, దీనిలో 3-4 months ఐ థింక్ వెళ్ళిపోయినట్టుంది. ఆ తర్వాత 1st May ఒక ఇంటర్వ్యూ రిపోర్ట్ ఇచ్చారు. అప్పుడు కొత్త స్టేట్ గవర్నమెంట్ వచ్చాక కొత్త స్టేట్ గవర్నమెంట్ ఏమన్నదంటే మాకు రిపోర్ట్ ఇవ్వండి అంటే
క్విక్ గా రిపోర్ట్ ఇవ్వాలంటే మీరు కొన్ని టెస్ట్లు చేయాల్సి ఉంటుంది. అది జరగలేదు కాబట్టి మేము మీకు ఒక ఇంటర్వ్యూ రిపోర్ట్ ఇస్తామని చెప్పి 1st May ఆఫ్ 2024 ఒక ఇంటర్వ్యూ రిపోర్ట్ ఇచ్చింది. దానిలో చాలా క్లియర్ గా ఏం టెస్ట్ చేయాలా, ఏం చేయకూడదు, అంటే ఏం చేయాలా, ఎంత క్విక్ గా చేయాలా అనేది చాలా క్లారిటీ తోటి ఉంది. ఆ రిపోర్ట్, ఆ టెస్ట్లు ప్రస్తుతం స్టేట్ గవర్నమెంట్ కొన్ని చేసింది, కొన్ని చేసిన వాటిలో కొన్ని రిజల్ట్స్ సరిగా ఎన్డీఎస్ఏ సాటిస్ఫాక్షన్ ఉన్నట్లేవు. ఫర్ వేరియస్ రీజన్స్, టెక్నికల్ రీజన్స్ ఉండొచ్చు, ఏమైనా రీజన్స్ ఉండొచ్చు. ఫర్దర్ గా దాని క్లారిఫికేషన్ కు ఎన్డీఎస్ఏ మళ్ళీ మాకు ఇవి అడిగాము, మీరు ఇవి చేశారు, ఇవి చేయలేదు, ఈ చేసిన వాటిలో ఇది క్లారిటీ లేదు అని వాళ్ళు మళ్ళీ చెప్పారు. సో ఇట్స్ అ ప్రాసెస్. సో ఆ ప్రాసెస్ దానిలో ఇప్పుడు ఎందుకు అడుగుతారంటే తెలంగాణలో ఇప్పుడు 24%, 26% లోటు వర్షపాతం ఉంది ఇవాళకి. సో ఇదే 26% డెఫిసిట్ రెయిన్ఫాల్ ఉంది ఈ రోజు నాటికి, జూలై 16 నాటికి 26% లోటు వర్షపాతం. శ్రీశైలం నాగార్జున సాగర్ నిండుతుందేమో, బానే ఉంది, కానీ గోదావరి బేసిన్ లో పరిస్థితి దారుణంగా ఉంది. ఇప్పుడు మేడిగడ్డ నుంచి మరి ఇప్పటికైనా లిఫ్ట్ చేయొచ్చు అంటారు, కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి లిఫ్ట్ చేయొచ్చు, ఇది ఇట్లా ఉన్నా సరే లిఫ్టింగ్ కి ప్రాబ్లం లేదంటారు. సో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు లిఫ్ట్ చేయాలా వద్దా ఇప్పుడున్న పరిస్థితులు? ఎక్కడి భరత్ గారు, ఇప్పుడు ఏదైనా కానీ నాకు అవసరాలు అయితే ఉంటాయి. అవసరాలు అనేది ప్రతి సంవత్సరం ఉంటాయి. వర్షాలు డెఫిసిట్, మీరు అన్నట్టు డెఫిసిట్ ఇయర్ లో ఇంకెక్కువ ఉంటాయి. అంటే ఇప్పుడు లాస్ట్ 8 సంవత్సరాలుగా పెద్ద అవసరం పడలే. కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా, ఎలంపల్లి దాకా లిఫ్ట్ చేసిన తర్వాత వర్షాలు పడి మళ్ళా కిందికి వదిలేసిన పరిస్థితులు ఉన్నాయి. కానీ అవసరాలు ఉంటాయి, డెఫిసిట్ ఇయర్ ఎస్పెషల్లీ ఉంటాయి. కాకపోతే అది సేఫా కాదా ఆపరేట్ చేయాలనేది నేను మళ్ళీ రిపీటింగ్ అగైన్, ఎన్డీఎస్ఏ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ లో సేఫ్టీ ఆస్పెక్ట్స్, వాళ్ళు డ్యామ్ సేఫ్టీ, ఓవరాల్ డ్యామ్ సేఫ్టీ చూసుకోమని